మీరు ఒకళ్ళ కాడ భూమి కొన్నారు, పక్క రిజిస్ట్రేషన్ సుతా చేపించుకున్నారు, పట్టా పాస్బుక్ కూడా వచ్చింది. ఇక అప్పుడు గా భూమి మీదకి ఇంకెవ్వలన్నా వస్తారా? ఇంచుగిన సందు ఉంటది అంతే కదా. కానీ బరాబర్ ఇచ్చింది ధరణి. భూముల పంచాదులు లేకుండా చేస్తామని మాత్రం రికార్డులు అందులోకి ఎక్కిస్తే వెనకట ఎన్నడో అమ్ముకొని పోయిన ఆసాముల పేర్లు వచ్చే వరకు కొత్త పంచాదులు మోపాయే. సర్వే నెంబర్ పుసుకున్న తప్పు పడ్డదంటే మోకాల షిప్పలు అరిగేటట్టు తిరిగినా మార్చుడు కాకపోయేది. ఇక ఈ కాంచెల్లి గా తిప్పలు తప్పుతేట తీయండి. భూభారతి పోర్టల్ కు స్వాగతం, సుస్వాగతం. భూభారతి ప్రజా ప్రభుత్వపు ప్రతిష్టాత్మక కల్పవల్లి. రైట్, భూభారతి పోర్టల్ షురు అయింది. హైదరాబాద్ శిల్పకళా వేదికల కంప్యూటర్ల కట్టుకోతి వెబ్సైట్ చాలు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ధరణిలో 33 మాడ్యూల్స్ ఉంటే ఇంట్లో 6కు తగ్గించిండ్రు పని అల్కగయ్యేటందుకు. పోర్టల్ ఎట్లా పనిచేస్తుంది, తొలుత ఏమేం తక్లీఫ్లు వస్తాయి, ఎట్లా తషో చేయాలనేది చూస్తానికి ఖమ్మం, వికారాబాద్, ములుగు, కామారెడ్డి జిల్లాల 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చాలు చేసిండ్రు. రైతులు చెప్పే సలహాలు తీసుకొని అటెనక రాష్ట్రం అంతటా తీసుకొస్తారట. జూన్ 1వ తారీఖు లోపు ఈ 4 మండలాలకు సంబంధించిన సమస్యలన్నిటినీ పరిష్కరించాలని. ధరణితోటి రైతులు ఎంత తిప్పలబడ్డది, ఏం తక్లీఫ్లు వచ్చింది యాద్ చేసి కొత్త చట్టంతో ఎంత ఫాయిదా ఏది చెప్పిండు సీఎం సారు. ఈనాడు మనం చేస్తున్న చట్టం పేదలకు చుట్టాలుగా ఉండాలి, పేదవాడి సమస్యను పరిష్కరించాలి. ఈ రోజు కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతుల నుంచి సమస్యలను తెలుసుకొని విజ్ఞప్తులను తీసుకొని పాత సర్కార్ల విఆర్ఓలను తీసేసుడు తప్పు పట్టిండు సీఎం సారు. వాళ్ళ ఫాయిదా కోసమే రెవెన్యూ శాఖల అవినీతి పేరు మీద బదనాం చేసిండ్రు అని గరమైండు. 69 లక్షల రైతులకు రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ సిబ్బంది 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఈ 2 కళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే సమాజాన్ని మనం చూడగలుగుతాం, ఈ సమాజానికి మేలు చేయగలుగుతాం. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతనే రెవెన్యూ సిబ్బంది అంతా దొంగలుగా దోపిడీదారులుగా మీకు కనిపించిండ్రా? మిమ్మల్ని దొంగలుగానో దోపిడీదారులుగానో అవినీతి పరులుగానో మేము చిత్రీకరించదలుచుకోలేదు. ఎవరైనా అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వ్యక్తుల పట్ల కఠినంగా ఉంటుంది ప్రభుత్వం తప్ప. భూభారతి పోర్టల్ గురించి ఫైనల్ గా ఈ మాట అన్నాడు. ఆధారం మనిషికి ఎట్లా గుర్తింపు, భూమికి కూడా భూదారు నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి చూడాలి మరి భూభారత్ తోటి భూముల కొట్లాటలు ఎట్లా తీరుస్తారో, రైతులు ఏం చెప్తారో.